డిమోన్ పవన్ గారికి డబ్బులు తీసుకుని బయటకు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇప్పుడు ఉన్నది ముగ్గురే, కళ్యాణ్, డిమోన్ అండ్ తనుజ గారు. సో వాళ్ళ మైండ్ సెట్ కూడా మాక్సిమం అంటే తనుజ గారు డబ్బులు తీసుకుని బయటికి రాదు, అదే కన్ఫామ్. ఆవిడ విన్ అవడానికి ఉన్నారు, అంటే ఆవిడ మైండ్ సెట్ అట్లా ఉంది. సో కళ్యాణ్ గారు కూడా మాక్సిమం డబ్బులు తీసుకుని బయటకు వచ్చే అవకాశాలు ఉండవు. అసలు తను ఆడియన్స్ ఓట్ని గౌరవించి ఉంటాడని నాకు నమ్మకం ఉంది. ఒకవేళ వెళ్ళిన పర్సన్ ఏమన్నా బాగా టెంప్ట్ చేసేసి అట్లా ఇట్లా మాట్లాడితే ఏమన్నా కళ్యాణ్ తీసుకుని వస్తాడు తప్ప మాక్సిమం తను తీసుకురాడు, నాకు తెలిసిన నా పర్సనల్ ఒపీనియన్. అండ్ మిగిలిన డెమోన్ పవన్కి వచ్చేసరికి ఏంటంటే, నాకంటే స్ట్రాంగ్ తనూజ ఉంది. మేబీ తనూజ అవ్వచ్చేమో, లేదా కళ్యాణ్ అవ్వచ్చేమో, ఏమో చెప్పలేను కదా. ఒకవేళ నేను విన్నర్ అవ్వకపోతే నాకు డబ్బులేమో రావేమో, సో తీసుకుని వెళ్ళిపోదామని ఆలోచించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనమాట. ఎందుకంటే ఒక కామనర్, ఒక సామాన్య వ్యక్తికి ఓ 10 లక్షలైనా 15 లక్షలైనా 25 లక్షలైనా చాలా ఎక్కువ ఎట్ ఏ టైం రావడం, అది కూడా. సో డెమోన్ తీసుకునే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి అనమాట డబ్బులు. సో ఒకవేళ డెమోన్ తీసుకుంటే తనకి యూజే అవుతుంది. ఎందుకంటే అఫ్కోర్స్ టాప్ 2లో కళ్యాణ్, తనూజ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఒకరు విన్నర్ అవుతారు. కాబట్టి డెమోన్కి డబ్బులు తీసుకోవడం మంచిదని నేనైతే అనుకుంటున్నాను అనమాట. డబ్బులైనా వచ్చినట్లు ఉంటుంది. సో చూద్దాం ఏం జరుగుద్ది అనేది. మీ ఒపీనియన్ కామెంట్.